ఉత్తరం చూద్దామండి. కడప నుంచి గోవిందాచారి రాస్తున్నారు. ఇంట్లో పూజిస్తున్న శివలింగాన్ని మరొకరికి దానంగా ఇవ్వవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూజించేటటువంటి దాన్ని దానంగా ఎందుకు ఇచ్చుకుంటారు? అసలు ఇచ్చే పద్ధతి కాదు. నిత్యం చక్కగా పూజించుకునేటటువంటి వాళ్ళు దాన్ని కొనసాగించాలి. కానీ అప్పటిదాకా పూజించుకునేటటువంటి వాళ్ళు ఇక అక్కడ నాకు పూజ అయిపోయింది, నేను చేయాల్సినంత పూజ చేసేసాను అని ఎవరన్నా అనుకునేటందుకు అవకాశం ఉన్నదా? జీవితాంతము మనం సేవించుకోవలసినటువంటి ఆయన్ని కొంతకాలం సేవించుకున్నాక దానం చేయటం అనేటటువంటిది అది పద్ధతి కాదు. శివలింగ దానం చేయదలుచుకున్నా, సాలగ్రామ దానం చేయదలుచుకున్నా కొత్తది కొని దాన్ని సమర్పించాలి. కానీ పూజ చేసేసే దాన్ని సమర్పించటం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మన చేత ఆరాధింపబడేటటువంటి వాడు, మనం ఒక విధమైనటువంటి పద్ధతిని మనము అలవాటు చేస్తాం, ఆయనకి అలవాటు చేస్తాం. ఆ పద్ధతిలో ఆయనకి సేవ జరగటం అనేటటువంటిది పద్ధతి. కానీ అది దానం చేయటం అనేటటువంటిది పద్ధతి కాదు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే తండ్రి గారో తాతగారో ఆ అభిషేకం నిత్యం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి తర్వాత తరం వాళ్ళు అలా అభిషేకం చేయటం చేత కాదు, లేకపోతే ఇష్టం లేదు, కుదరదు. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఎవరో ఒకళ్ళకి ఇచ్చి, అయ్యా మీరు దీనికి అభిషేకం చేసుకోండి అని చెప్పి ఇచ్చే పద్ధతి ఉన్నది. ఎందుకంటే సాలగ్రామం కానీ లింగము కానీ లేదు, పంచాయతనం దేవతార్చన పెట్టే ఉంటుంది. పంచాయతనం ఆదిత్యం అంబికా విష్ణువు గణనాథం మహేశ్వరం, దాంట్లో లింగం కూడా ఉంటుంది. అటువంటి పంచాయతనాన్ని ఇంట్లో ఆ పంచాయతన పూజ విధానం చేసేటటువంటి వారు లేనప్పుడు మరొకళ్ళకి ఇచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది. అది దైవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి ఇవ్వటమే అవుతుంది. కానీ దాన్ని దానము కింద పరిగణించకూడదు. దానముకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చాలా విశేషం. సాలగ్రామ దానం అంటే సాలగ్రామను కొని ఇవ్వాలి, కానీ ఇంట్లో పూజ చేసుకునేదాన్ని కాస్త ఇచ్చేసేయటం కాదు. అలా ఇంట్లో పూజ చేసుకునేటటువంటిది ఇవ్వటము అంటే మనం పూజ చేసుకోవటం కుదరదు. కాబట్టి ఎవరికైనా చేసుకోండి అని ఇవ్వటమే అవుతుంది. కానీ తప్పే అది దానం కాదు. దానానికి అలా మనం చేసుకునేవి కాకుండా వేరేవే దానం చేయాలి. మరి ఉత్తరంలో వారి